హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను తులసి మరియు చామంతులు కలిపి కట్టిన మాల. దేవుడికి ఎంతో అందంగా ఉంటుంది, అలంకరించడానికి చాలా ఈజీగా చూపిస్తాను. ఈ మాల కట్టడానికి కుర్చీని సపోర్ట్గా తీసుకుంటున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? మనకు ఎంత సైజ్ మాల అవసరం ఉంటుందో అంత పొడవుతో కుర్చీకి ఇలా కట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నది అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కుర్చీకి తీసుకొని కట్టుకోవాలి. చిన్నగా ముడిగి వేసుకోవాలి, గట్టిగా వేసేసుకోవాలి. మనం మాల కోసం ఎంత సైజ్ తీసుకున్నామో అంతకన్నా 2-3 ఇంతల పొడవు ఇంకా దారం తీసుకోవాలి. ఇటు అటు ముడి వేసేసుకున్నాం కదా, 2 దారాలు కలిపి ముడి వేసుకున్నాం కదా. ఒకటేమో అలాగే ఉంచుకోవాలి, ఒకటి దారపుండకు అలాగే ఉంది కదా, దాని నుంచి 3 ఇంతల దారం ఎక్కువగా తీసుకోవాలి. నాట్ వేయడానికి అనమాట. నాట్ వేయడానికి ఎక్కువ పడుతుంది కాబట్టి దాదాపు 2-3 ఇంతలు ఎక్కువ తీసుకోండి. అయిపోతే మళ్ళీ జాయింట్ చేసుకోవడానికి కూడా వస్తుంది. పూలమాలలు ఏది అల్లడానికైనా దొడ్డు దారం తీసుకుంటే బాగా వస్తుంది. సన్నదారం తీసుకున్నామంటే చిక్కుపడుతుంది, మాల స్టాండర్డ్గా రాదు. పూలన్నీ కూడా ఒకే సైజులా ఉండేలా తీసుకోవాలి. వెనుక తొడిమెలన్నీ కూడా తీసేసుకొని పెట్టుకోవాలి ముందే. కృష్ణయ్యకు వెంకటేశ్వర స్వామికి తులసి అంటే అత్యంత ప్రీతికరమైనవి కదా. వాటిని ఇలా అందమైన మాల కట్టి స్వామివారికి అలంకరించామంటే మనసు ఎంతో ఆనందంతో మురిసిపోతుంది కదా. ఒక చామంతిని పెట్టుకొని తులసి దళాలు కూడా ఒత్తుగా పెట్టుకోవాలి. ఎంత ఒత్తుగా పెట్టుకుంటే మాల అంత అందంగా కనబడుతుంది. నాట్ వేసే దారం పెద్దగా తీసుకున్నాం కదా, అది దగ్గరగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిపై నుంచి దీంట్లోని మధ్యలోంచి తీయాలన్నమాట. వీడియో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇలా దగ్గరగా లాగాలి, నాట్ పడుతుంది. మనకు కలర్ సెలెక్షన్ అనేది మనకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. చామంతి పెట్టుకోవాలి, తులసి పెట్టుకోవాలి, నాట్ వేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోలు మీకు ముందుకు తెచ్చాను, ఇక ముందు కూడా తెస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మాల ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. తులసి దళాలు దేవుడికి ఎక్కించుకునేటప్పుడు కానీ మాల కట్టేటప్పుడు కానీ ఎండిపోయినవి వస్తే తీసేసుకొని పెట్టుకోవాలి, ఎండిపోయినవి పెట్టుకోకూడదు. కలర్ సెలెక్షన్ అనేది మనకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. నేను 3 కలర్స్ తీసుకుంటున్నాను, పింక్, ఎల్లో, వైట్. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కాలి బొటన వేలుకు ఇలా దారం వేసుకొని ఇలాగే మాల కట్టేవాళ్ళు. మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి కాలుకి వెళ్ళకుండా నేను కుర్చీకి వేసుకున్నాను. ఇంకా ఇలా మాల కట్టేసి జడ పొడవుగా పెట్టేవాళ్ళు అనమాట, పూల జడలాగా. అప్పుడు అంత కాస్ట్ పెట్టేవాళ్ళు కాదు పూల జడ కోసమని, ఇంట్లోనే చేసేవాళ్ళు. ఎంత బాగా అనిపించేదో. నాగుల పంచమికి, సంక్రాంతి పండగకి అమ్మ ఇలాగే చామంతి పూలు తెప్పించి చామంతి పూలతో ఇలా మాల కట్టి పూల జడ వేసేది. చామంతి పెట్టి తులసి దళం పెట్టి దారం ఇలా నాట్ వేసుకోవాలి. చూస్తున్నా, దాని 2 దారాల కిందికించి మనం నాట్ కోసం తీసుకున్న దారాన్ని మెల్లి పెట్టుకోవాలి. కాంబినేషన్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. పింక్, ఎల్లో, వైట్, తులసి దళం. నాట్ వేసుకునే దారం అయిపోతే మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు, కానీ మాల సైజ్కి కోసం తీసుకున్న దారం మాత్రం మళ్ళీ జాయింట్ చేసుకోవడానికి రాదు. అందుకని ముందే మనకు ఏ సైజ్ కావాలనేది పర్ఫెక్ట్గా చూసుకొని సైజ్ మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి. చామంతి, తులసి దళం పెట్టేసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా ఈ మాల చూసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
మీ లైక్స్ కామెంట్సే మాకు ఎనర్జీ బూస్ట్. మరిన్ని వీడియోస్ చేయాలని ఉత్సాహం కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దారం చివరి వరకు కూడా అన్నీ పెట్టుకోవాలి. కంటిన్యూగా మనం ఎలా ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటున్నామో అంతా కూడా అలాగే పెట్టేసుకోవాలి. లాస్ట్కు 2 knots వేసుకోవాలి. 2 సార్లు నాట్ వేసుకున్నామంటే గట్టిగా ముడి వచ్చేస్తుంది. ఇక చూడండి ఎంత అందంగా ఉందో మన చామంతి తులసి మాల. ఇలా అందంగా మాల అల్లి భగవంతుడికి సమర్పించామంటే ఎంత బాగుంటుందో కదా. అయితే ఈ మాలను నేను మా కాలనీలో ఉండే దత్తాత్రేయ స్వామి వారికి అల్లాను. కాకపోతే ఆ రోజు నాకు వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవడం కుదరలేదు. వీడియోలో చూపించిన కృష్ణుడికి వేసిన మాల అంతకుముందుసారి మా ఇంట్లో వేసి ఫోటో తీసుకున్నాను, అది చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చింతల అనురాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.